నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వైసీపీ పరిస్థితి చాలా చాలా దారుణం అయిపోయింది. అదేవిధంగా కూటమి గవర్నమెంట్ ఏవైతే చేపట్టాల్సిన పనులన్నీ ఫాస్ట్‌గా చేపట్టి ఏదైతే అన్నా క్యాంటీన్లు కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. సో, దాని మీద మీ స్పందన ఏంటి? మీరు ఏమి సర్వేగంగా జరుగుతుందో, ఏం సన్నాసితరంగా జరుగుతుందో ముందు విశ్లేషించండి. సన్నాసితరంగా జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత ఇచ్చిన ప్రామిస్‌లు ఒక్కటి నెరవేర్చకుండా దానికి అబద్ధాలు జోడిస్తూ బుద్ధి జ్ఞానం లేనట్టు గతంలో తెలీదా? వీళ్ళే కదా మాట్లాడారు. అప్పుల పాలయ్యింది, ఖజానాలో డబ్బులు లేవు, అన్ని పిచ్చివాగుళ్ళు అన్నీ వాగి ప్రజల ముందు మీరే చెప్పారు. అప్పుడు మరి ఎట్లా అండి మీరు ఇలాగూ వాళ్ళ 67,000 కోట్లు సంక్షేమం అయన్నీ పక్కన పెడితే అవన్నీ పక్కన ఎందుకు పెట్టాలి? అయ్యే ముఖ్యం. 67,000 కోట్లు అయితే మీరు 170 కోట్లకి సంక్షేమ పథకాలు ఎలా చేస్తారు? మేము సంపదను సృష్టిస్తాం మాకు తెలుసు అని మాట్లాడారు కదా. కొంచెం టైం ఉంది. మొన్నే కదా రీసెంట్‌గా గవర్నమెంట్ ఫామ్ అయింది రీసెంట్‌గానే కదా. చెప్పలేదుగా ఎలక్షన్ అప్పుడు. గవర్నమెంట్ వచ్చినాక 1 సంవత్సర కాలంలో చేస్తాం. ఎన్నికలైన మరునాడు నుంచే తమ్ముడు ఎంతమంది ఉన్నారు నీకెన్ని నీకు కూడా ఉంది, నీకు కూడా వస్తుంది 4,000 అని 4 మంది ఉంటే 4, 15, 60,000. అమ్మ తల్లి నువ్వు కట్టెల పొట్లో ఊది దగ్గు రాచి నీ ఆరోగ్యం బాగుపడాలని, నీ ఆరోగ్యం దెబ్బతినకూడదని 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ మీరు కదా ఇమీడియట్ ఎన్నికలైన మర్నాటి నుంచే మీ దగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని కోతలు కూసి, కారు కోతలు, అబద్ధాల కోతలు కూసి ఇవాళ మాకు 3 సిలిండర్లు ఇవ్వడానికి కుదరదు. కుదరలే, ఎప్పుడో కొంచెం టైం పట్టిద్ది. మీకు కుదరదనే చెప్పాడు. మళ్ళీ కావాలంటే వెళ్ళి కమిటీ చేసి దాని ద్వారా సరైన ఆదేశాలు, సరైన నిర్ధారణతో కొంచెం లేట్ అయినా పర్లేదు మంచిగా అన్నాడు. ఆ మాట లోకేష్ అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రతి ఒక్క పథకం మంచిగా నువ్వు వాళ్ళని సమర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నది ఖచ్చితంగా అసెంబ్లీలో 3 సిలిండర్లు కుదరదు అనే చెప్పాడు. ఆ మాట దాని కారణాలు ఇప్పుడు చెప్పలేమని కూడా అన్నాడు. ఇదే క్లియర్గా అన్నమాట. ఎక్స్ట్రా మాటలు మీరు అన్నట్టు మనోహర్ ఏమి అనలా. మనోహర్ అన్నది ఇదే. మనోహర్ గారు అన్న మాటలో లోకేష్ గారు విని 1 సంవత్సరం కాలంలో ఒక కమిటీ వేసి వీటన్నిటిని సరైన నిర్ధారణ చేసి అన్నింటినీ సరే 1 ఇయర్ అన్నాడు లోకేష్. ఈ 1 ఇయర్లోకి అనే మాట ఎలక్షన్ అప్పుడు చెప్పలేదే. మర్నాడు నుంచి అన్నారు కదా. ఎన్నికలైన ఫలితాలు వచ్చిన మరోజు నుంచి అన్నారు కదా. ఇవాళ కొత్తగా సంవత్సరం కావాలని వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. కృషి చేస్తున్నారు. జనాలను మోసం చేసే కృషి చేస్తారు. ఏం మోసం చేశారు? జనాలని ఎలా అబద్ధాలతో వచ్చాం. కేవలం వచ్చి ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదా. 3 నెలలు అంటే నువ్వేనా కొత్తగా ఇవాళ రాజకీయాలు ఆ మాట జగన్ అని ఉంటే 2019లో పాపం ఇప్పుడే అధికారులకు వచ్చాడు. ఇంతవరకు అధికారం తెలియదు. ఫస్ట్ టైం కనుక అతనికి టైం ఇవ్వటంలో అప్పుడేమో టైం ఇవ్వాలి. 2వ రోజు నుంచే పాలు ఇచ్చాక ఏదైనా కాదని, ఆవును కాదని, ఎద్దును దొన్నపోతుని గెలుచుకున్నాం. 2వ రోజు నుంచి మొదలెట్టారు వాళ్ళు. కొత్త అప్పుడు అతనికి టైం ఇవ్వాలి. 15,000 కోట్లు ఇచ్చారు కదా సెంట్రల్. సిగ్గుందా మాట్లాడటానికి? ఈ పార్టీకి 15,000 కోట్లు, 15 కోట్లు గ్రాంట్. అది గ్రాంట్ అంటే తెచ్చామని చెప్పాలి. గ్రాంట్ అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అది ఇవ్వలేదండి సెంట్రల్ నుంచి. చాలా ఇచ్చారు, చాలా ఇవ్వబట్టే. మరి ఎందుకు బయట పెట్టాల? అందుకనే 2 ఏళ్ళు అతను 5 ఏళ్ళ పరిపాలన ఎందుకు బయట పెట్టలేదు అలాంటి విషయాలు? బయట పెట్టినాయి. మీరు ఈ కూటమి అనేది వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ ఉంది. వాళ్ళు ఒక అబద్ధాన్ని 10 మాటలు చెప్పటం, విపరీతంగా చెప్పటం. ల్యాండ్ టైటిల్ ప్రజలు నమ్మించారు. ల్యాండ్ టైటిల్ ఏంటి? వీళ్ళే అసెంబ్లీలో వయ్యావు కేసులు తెలుగుదేశం పార్టీ తరఫున అది బ్రహ్మాండమైన ప్రాజెక్టు రాజస్థాన్లో చేస్తున్నారు, రష్యాలో చేశారు, అక్కడ చేశారు, దాన్ని అమలు చేయాలి, అది బ్రహ్మాండం అని చెప్పి మాట్లాడింది ఈ వయ్యావుల కేసు. పార్టీ అసెంబ్లీలో ఎక్కడో కాదు, రికార్డెడ్ కావాలంటే చూడొచ్చు, మాట్లాడారు. ఎన్నికలప్పుడు వచ్చేప్పుడు జస్ట్ ఒక ఎన్నికల ఓటికి ఒక బంధం ఉండగా అదేదో మీ పేర్లు లాగేస్తారు, మీ ఆస్తులు లాగేస్తారని ప్రజలు భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు. అది ప్రజలు నమ్మేశారు. ఇలాగ అబద్ధాలు ఆడేసి మాట్లాడి అబద్ధాలతోటి అన్ని రకాల అబద్ధాలు అవి ఇస్తాం. 6 సూపర్ 6 అది ఇస్తాం, ఇది అలా చేస్తాం, ఇలా చేస్తామని అబద్ధాలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆడవాళ్ళని ఆందోళనకు గురి చేసి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని డ్రామాలు ఆడి వాళ్ళు గెలిచి వాళ్ళేమో అది లేదు ఇది లేదు భయం వేస్తుంది. సిగ్గులేదా మాట్లాడటానికి? ఒక 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబుకి భయం వేస్తుంది అని మరి ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు భయం లేదా? హామీలు ఇచ్చినప్పుడు ఆలోచన లేదా? నువ్వు 14 ఏళ్ళు అనుభవం ఉంది కదా, ఖజానా ఖాళీగా ఉంది కదా, ఎలా ఇస్తామని భయం అప్పుడు లేదా? అప్పుడేమో ప్రజలు మోసపుచ్చడానికి అబద్ధాలు ఆడేస్తావా? ప్రజలేమో అంటే అప్పుడు జగన్ దగ్గర చాలా డబ్బులు ఖజానాలో ఉన్నాయి ఆయన చెప్తున్నారని ఎవరు చెప్పారు?
పవన్ చంద్రబాబు ఏం చెప్పాడు? ఖజానా ఖాళీ అని 100 మాటలు చెప్పాడు. ఖజానా ఖాళీ, అప్పులు పాలు చేశారు. చేశారు. ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? నువ్వు చేస్తుందేంటి? ఏం చేశారు? బాగానే 100 రోజులు కూడా అవ్వలేదు. 7,000 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీని తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చుకున్నావు. ప్రభుత్వ పోర్టులను తాకట్టు పెట్టి ఇంకో 10,000 కోట్లకి టెండర్ పెట్టావు. నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు అప్పు చేస్తేనేమో సంసారము, ఇంకొకళ్ళు అప్పు చేస్తే వ్యభిచారమా? అప్పులు అనేది ప్రతి రాష్ట్రము చేస్తుంది, ప్రతి దేశము చేస్తుంది. ప్రపంచంలో అమెరికా లాంటి ఉన్న రిచ్ కంట్రీ కూడా అప్పులు చేస్తుంది. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. ఇది పెద్ద తప్పులాగా చెప్పిన చంద్రబాబు ఇవాళ ఎందుకు నువ్వు అప్పులు చేస్తున్నావు? సృష్టించచ్చుగా సంపద. సొల్లువాగుడు, గాలివాగుడు వాగి ప్రజలు నమ్మించి మభ్యపెట్టి వాళ్ళ ప్రజలు కళ్ళు తెరిచేశారు. అప్పుడే కళ్ళు తెరిచారా? నిలదీస్తున్నారు ఎక్కడికక్కడ. మా అప్పుడే. ఓట్లు ఏమైనాయి? ఇన్ని మోసాలేంటి? అమ్మఒడికి మోసమే, 3 గ్యాస్ సిలిండర్ మోసమే, బస్సు ఫ్రీ బస్సు మోసమే, అన్నిటి యూట్యూబ్. చంద్రబాబు గారు నిన్న ఫ్రీ బస్ మీద ఒక మాట చెప్పారు. కొన్ని రోజులు లేట్ అయినా సరే మంచిగా స్టాండర్డ్గా బస్సులు వెళ్తామని చెప్పారు. మాట నువ్వు ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు అంటున్నాను. ఇప్పుడు 100 చెప్తున్నావు, ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలా? ఎన్నికలు అవగానే అమ్మ చెల్లెళ్ళు మీరు ఫ్రీ బస్సు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీకు ఫ్రీ అని ఎందుకన్నావు? ఎన్నికలు అయిన తర్వాత అధ్యయనం చేసి మీకు పక్కాగా ఇస్తాం. ఇప్పుడు చెప్పిన మాట ఆ రోజు చెప్పుండొచ్చుగా. ఆ రోజు చెప్పుంటే చెల్లు అనిపించేది. ఆ రోజేమో అబద్ధాలు. మీకు ఇచ్చేస్తాం ఇదిగో ఉంది, జేబులోనే ఉంది అన్నట్టు ఎన్నికలు అవటమే తర్వాత నా జేబు నుంచి ఇలా తీసి ఇచ్చేస్తాను అన్నట్టు మాట్లాడి ఇవాళ అది కారణం ఇది కారణం ఆలోచిస్తున్నాం, కమిటీలు వేస్తాం. ఈ బొచ్చులో మాటలు, భోషాణం మాటలు ఎందుకు? మోసాలు జనాలు మోసం ఇంకేదో శరవేగంగా ఎలా జనాన్ని మోసం. అన్నా క్యాంటీన్ విషయంలో కూడా చాలా ఫాస్ట్గా అన్నా క్యాంటీన్ గ్రో చేసి ఫాస్ట్గా వర్స్ట్గాను ఎంత వర్స్ట్గా వెళ్ళిపోయి 5 రూపాయలకి మంచి నాణ్యతమైన ఫుడ్ అయితే ప్రజలకు అందిస్తున్నారు. అరాచకమ్మ ప్రభుత్వం నడుస్తుంది. 5 రూపాయలకి మంచి నాణ్యమైన ఫుడ్. అబ్బా నువ్వు వెళ్ళి తిన్నావా? అబ్బా అదో పెద్ద స్కాము. ఎక్కడ పెద్ద స్కాము ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ అన్న క్యాంటీన్ ఎక్కడ పేదలు ఉన్న చోట పెట్టాలి. నువ్వు పేదలు ఉన్న చోట పెట్టకుండా ఎక్కడో బాగా డబ్బున్న చోట ఆ సెంటర్స్లో పెడితే వాడు డబ్బున్న వాడి డ్రైవరు, డబ్బున్న వాడు వాళ్ళు పేదలు ఉండే చోట పెట్టాలి అన్న క్యాంటీన్. ఎక్కడ గ్రామాల్లో ఎక్కడ పెట్టారు? ఫుడ్ బాగాలేదని చెప్తున్నారు, దూరాలు టౌన్లో ఎక్కడ ఉంది? పేదలు ఉండే చోట్లలో ఉండాలి అన్న క్యాంటీన్. ఇప్పుడు మీ బిజినెస్ ఇది ఒక బిజినెస్ అంతే. ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్ ఏదో నీకు కమిషన్ ఇస్తాడు, దాంతో ఈ అంతే. అందుకని ఎక్కడ పెడుతున్నారు సెంటర్స్? పేదలు ఉండే చోట పెడితే పేదలకు కదా అన్నము. దగ్గర ఎక్కడ పెట్టారు? గుంటూరులో పేదలు టౌన్లో ఉంది. గుంటూరు ఏం మాట్లాడుతావు? గుంటూరు టౌన్ దగ్గర పని చేసుకొని సిమెంట్ పని చేసుకొని చాలా మంది ఉన్నారు. నేను చూసేసి ఐ నో సార్, ఐ నో. 50 మంది తింటున్నా, 100 మంది తింటే 20 మంది పని చేసుకో లేబర్ అయితే 80 మంది వాళ్ళు లేబర్ కాదు. చూసారా? నేను చూసా. ఎక్కడ చూసారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడ చూసారు? నేను గుంటూరులోనే చూశాను, విజయవాడ వాళ్ళు. గుంటూరులో ఎక్కడ? నేను చెప్తా. గుంటూరులో అన్నా క్యాంటీన్ ఏ ఏరియాలో ఉంది చెప్పండి? సెంటర్లో ఉంది. గుంటూరులో అన్నా క్యాంటీన్ ఏ ఏరియా? చెప్తా విను. నన్ను క్రాస్ చేసేదో చేయాలని తెలివితేటలు ఉపయోగించద్దు. కానీ అన్నా క్యాంటీన్లు పెడుతున్న సెంటర్లు అన్నా క్యాంటీన్ గుంటూరులో ఎక్కడ కూడా సారా తెలియదు. లేబర్ ఉన్న చోట పెట్టట్లేదు. అది ఫస్ట్ పాయింట్. లేబర్ ఉన్న చోట పెట్టలేదు. నువ్వు లేబర్లు ఉన్న చోట టౌన్లో లేవు, టౌన్ దగ్గర పెట్టడం. ఇది ఒక వ్యాపారం ఒక కాంట్రాక్ట్. గతంలో జరిగింది చరిత్ర. అన్నా క్యాంటీన్ కొత్త కాదు. అన్నా క్యాంటీన్ గతంలో పెట్టడము, వాళ్ళు గోల్మాల్ జరగటము, దాని మీద అన్నా క్యాంటీన్ల మీద గొడవలు జరగటము, ఆ తర్వాత మూసేయటము జరిగింది. కొత్తగా ఇప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెట్టారు. డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరు పెట్టి మోసం చేయాలని అంతే. పేరు పెట్టి ఇదిగో 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పి మోసం చేయాల. అట్లాగే ఆ డొక్క మోసం చేయదు కదా. మోసం చేయటమే ఈ కూటమి యొక్క లక్ష్యము. ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ముక్కు మీద వేలేసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. ప్రశ్నించాలి కదా. నువ్వు ముక్కు మీద నోరు వేసుకుని కూర్చోలేదు. ప్రతి ఒక్క సమస్యని దగ్గర తీసుకుని ఎక్కడ సమస్యలు అనేది తీరుస్తున్నారు. మా ఊరిని మీరు భజన చేయకండి, నాశనం చేయకండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా భజన చేసి పనికిరాని పనులు చేస్తూ ఉంటే వాళ్ళని నిలదీసి ప్రశ్నించకుండా భజన చేస్తారు ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒక సమీక్ష కూడా చేపడుతున్నారు కదా సార్. సమీక్ష వాళ్ళ పవన్ కళ్యాణ్ కొత్త ఏ మినిస్టర్ అయినా చేస్తాడయ్యా సమీక్ష? కొత్తగా మినిస్టర్లో కూర్చున్నాక ఏ మినిస్టర్ అయినా చేస్తాడయ్యా? ఏదో పెద్ద సమీక్ష చేయటం బాధ్యత.
ఎందుకంటే మినిస్ట్రీలో కూర్చున్నాక సమీక్ష చేసి ఏమిటి విషయాలు పెండింగ్ ఏంటి చేయాల్సి ఏంటి సమీక్ష. ఇదేదో పవన్ కళ్యాణ్ కొత్తగా ఉద్ధరిస్తున్నట్టు మాట అనేది రొటీన్. అది ఏ మినిస్టర్ అయినా చేస్తాడు, చెయ్యాలి, చేయకపోతే సన్నాసాడు. చేయటం ఆ ప్రక్రియ మినిస్ట్రీ పనితనంలో ఒక భాగం అది. ఆఫీసర్లు కూర్చోబెట్టి మాట్లాడటం, సమీక్ష చేయడం, ఏమి ఉన్నాయి, ఏం పెండింగు, దేనికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి రావాలి, నిధులు ఫైనాన్స్ దీనికి మినిస్ట్రీకి పంపించాలి, అప్రూవల్ చక్కచక్క రోడ్లు కూడా వేస్తున్నారంట. ఏం వేస్తున్నారు చకచక రోడ్లు. ఏమి ఊరిని పిచ్చి పిచ్చి పడికట్టు పదాల్లాగా శరవేగంగా చేస్తున్నారు, చకచకా చేస్తున్నారు, చాలా గొప్పగా. ఈ పడికట్టు పదాలు మాట్లాడకండి, నిజాలు మాట్లాడండి. నిజాలు మాట్లాడితే జర్నలిజానికి విలువ ఉంటుంది. నిజానికి మాట్లాడితే ఏ ఛానల్కైనా విలువ ఉంటుంది. ఊరిని కాకా కబుర్లను పడికట్టు పదాలతోటి వాళ్ళని భజన చేస్తాం వల్ల కాదు. వాళ్ళు తప్పు చేస్తున్న అరాచకాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అరాచకాలు చేసింది అని చెప్పారు. ప్రజలు నమ్మారు, మిమ్మల్ని గెలిపించాక మీది అరాచకాలు ఏంటి? అరాచకాలు ఎవరు చేయలేదు. రషీద్ కూడా వైసీపీ, వాళ్ళిద్దరు వైసీపీ కొట్టుకున్న వాళ్ళిద్దరు. ఇది ఈ పిచ్చి మాటలే వద్దు. రషీద్ని ఇద్దరు వైసీపీ ఏమి కాదు. రషీద్ చంపింది తెలుగుదేశం వాళ్ళు గ్యారంటీగా. ఆంధ్రప్రదేశ్లో హత్య జరిగిన దానికి సంబంధం టీడీపీ జనసేన వాళ్ళు అంటారు. అప్పుడు వైసీపీలో జరిగినాయని వాళ్ళు కొట్టుకున్నారని చెప్పచ్చుగా. మరి అప్పుడు ఎందుకు వైసీపీని అన్నారు? అంటే మీ వాళ్ళ కాలంలో జరిగితేనేమో వైసీపీ ప్రభుత్వ హత్యలు, మీ కాలంలో జరిగితేనేమో అపోజిషన్ హత్యలు. ఏమి లాజికలీ సొల్లు వాగుడు తప్పితే సాగుతుందని సాగించకూడదు తప్పితే ప్రజలు రియలైజ్ అయ్యారు. రేపు తెలుస్తుందిగా, ఒంగోలు రీకౌంటింగ్లు తెలుస్తుంది, వీళ్ళ బతికేంటో వీళ్ళు అన్నీ బయటకు వస్తాయి. ఈ ఖచ్చితంగా వీళ్ళు అబద్ధాలతోటి అరాచకాలతోటి అధికారంలోకి వచ్చారు. పచ్చి అబద్ధాలు మాట్లాడి వచ్చారు. ఇవాళ ఆ పచ్చి అబద్ధాలు ఒక్కదానికి కూడా సిగ్గు శర ఉండాలి. మనం చెప్పిన అబద్ధాలు అబద్ధం అని ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినాకైనా ప్రజల ముందు క్షమాపణ చెప్పాలనే బుద్ధి బాధ్యత ఉండాలి. వీళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ నీతి రీతి నిజాయితీ అది డైలాగులు, సినిమా డైలాగులు కొట్టడం కాదు, ఈ నీతి రీతి నిరూపించుకోవాలి. కానీ ఎప్పుడైతే 32,000 అమ్మాయిలు తప్పు అని పార్లమెంట్లో చెప్పారో, పచ్చి అబద్ధం ఎలక్షన్ కోసం వాడిన మాటని పార్లమెంట్లో తేల్చి చెప్పారో, ఇంకెవరో కూడా చెప్పాల. మిత్రపక్షమైన బీజేపీ తరపున ఉన్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ తేల్చి చెప్పాడు సమాధానం. ఇంకా మీరు దానికి క్షమాపణ చెప్పాలి. ఆఫీసులో ఎవరినో తీసుకొచ్చి నిలబెట్టాలి. పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా మోసం చేసే నీ వల్ల నేను కూడా మాట్లాడానని చెప్పాలి. వాడెవడో చెప్పాడట, ఈయన అనేసాడట, ప్రజలను ఆందోళన పుట్టించి, ఆడవాళ్ళలో అనుమానం పుట్టించి, ఆంధ్రప్రదేశ్ మగపిల్లలకు ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడిన పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తొంగలో దొక్కిన అలాంటి విషయాన్ని చెప్పినప్పుడు అది తప్పని తెలియప్పుడు క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ చెప్తాను బుద్ధి జ్ఞానం లేదు. ఇంకా ఏదో చించుతున్నాం, పొడుస్తున్నాం, ఏం మాటలు. ఓకే సార్, థ్యాంక్ యూ.